యాక్సిడెంట్లలో అన్ఎక్స్పెక్టెడ్గా కాళ్ళు చేతులు పోయిన వారికి ఈరోజు వాళ్ళకి కృత్రిమంగా కాళ్ళు తయారు చేసి ఇవ్వడంలో కానీ వాళ్ళకి మేము ఉన్నామంటూ ముందుకెళ్ళడంలో కానీ ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో ఉన్నటువంటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ బాస్టర్డ్గా నిలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేనైతే మంగళపాలెంలో ఉన్నటువంటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వద్ద అయితే నేనైతే ఉన్నాను. ప్రస్తుతం చూసుకుంటే ఈ ట్రస్ట్ సుమారుగా నేటికి 26 సంవత్సరాలుగా నిరంతరాయంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించడం నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే గత 26 సంవత్సరాలుగా ఈ రోజు వరకు సుమారుగా 3,25,000 మంది వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కృత్రిమ అవయవాలు అయితే ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు చూస్తూ ఉంటే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, చేతులు లేని వాళ్ళకి చేతులు, పుట్టుకతోనే మోగ చెవుడు వరకు కూడా వాళ్ళకి మాటలు వచ్చే విధంగా కూడా ఇక్కడైతే అటువంటి థెరపీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే గత 26 సంవత్సరాలుగా ఈ యొక్క ట్రస్ట్ని నడుపుతూ ఈ యొక్క వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క మంచి చెడులన్నీ చూసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి జగదీష్ బాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగదీష్ బాబు గారు చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సుమారుగా ఇంతవరకు కూడా ఎంతమంది వచ్చారు? ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? చూస్తూ ఉంటే చాలామంది మేము విన్నాం, మేము అక్కడ వీళ్ళు చెప్తేనే విని మేము కూడా మీ దగ్గరికి వచ్చాం. ఇంత జరుగుతూ ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అంత గొప్పగా ఏం జరుగుతుంది అని తెలుసుకుందామని మేమైతే వచ్చాం. దీని గురించి ఏం చెప్తారండి మీరు? నమస్కారం అండి, నా పేరు జగదీష్ బాబు. మా ఇక్కడ ఈ మంగళపాలెంలో మేము దగ్గర 1998లో ఇది మొదలుపెట్టాము ఈ సంస్థని. అంటే సంస్థను మొదలుపెట్టేటప్పుడు పెద్ద విజను లేకపోతే ఏదో మిషన్ అనేటటువంటి పెద్ద పదాలతో ఏం మొదలు పెట్టలేదు. నా తాలూకా స్నేహితుడు ఒక ఆయనకి కాలు పోవడం, ఆ కాలు పోయే క్రమంలో తను జైపూర్ వెళ్ళడం, తర్వాత ఆ యాక్సిడెంట్లో తన కాలం చేయడం, కొంచెం బాధ ఉంటే ఆ రాజశేఖర్ ఎప్పుడు పెడితే అప్పుడు రోడ్ల మీద ఎవరైనా కాలు లేని వాళ్ళు చూస్తే బాధ వేసేది. వాళ్ళకి ఏదైనా చేద్దామా అని అనుకొని 98లో ఒకసారి మా గ్రామంలోనే అప్పారావు అనేటటువంటి వ్యక్తి రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. తనకి కాలు మిల్లులోకి వెళ్ళిపోయి కాలు పోయింది. సో తనని పిలిచి పంపిద్దాము జైపూర్ అని అనుకుంటే హైదరాబాద్లోని భారత్ వికాస్ పరిషత్ అనేటటువంటి సంస్థ వాళ్ళు చేస్తున్నారు అన్నారు. సో అక్కడికి పంపిద్దాం అనుకొని తనని పిలిచి తన దగ్గరుండి తీసుకొని వెళ్ళి ఆ కాలు పోయినప్పుడు తనకు ఒక 5,000 ఆ రోజుల్లో ఇచ్చాం. 98లో 5,000 అంటే దగ్గర మాకు అప్పుడు ఎకరం ఇక్కడ ఒక 10 లక్షలు 5 లక్షలు ఉండేది, అంతకన్నా ఎక్కువ ఉండేది కాదు. ఈ రోజుల్లో కోట్లలోకి వెళ్ళిపోయింది. అంత డబ్బులు ఇచ్చినప్పుడు తన ముఖంలో ఉండే ఆనందం కన్నా ఆ హైదరాబాద్ వెళ్ళి కాలు వేసుకొని వచ్చినటువంటి ఆనందం కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంది. అప్పుడు అనిపించింది డబ్బులు మనం ఇచ్చేటటువంటిది కాదు, కాలు ఏదో వేద్దాము లేకపోతే ఏదో చేద్దామని. అక్కడ ఉండేటటువంటి గూడూరు నలినేష్ బాబు, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ బిల్డింగ్ ఆయన పేరు మీదే ఉంటుంది, గూడూరు నలినేష్ బాబు భవనం అని. ఆ నల్లేష్ బాబు అక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునేటటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడ వైస్ చైర్మన్గా పెట్టి అక్కడ మా ఇంటి ముందు ఉండేటటువంటి చిన్న పాకలో ఈ సంస్థను మొదలుపెట్టి మొట్టమొదట మేము 2000 సంవత్సరంలో ఒక చిన్న ఇక్కడ అందరికీ ఎంతమంది వస్తారా అని చెప్పి చూస్తే 56 మంది వచ్చారు. అలా మొదలైనటువంటిది ఈ రోజు వరకు సుమారు కొన్ని లక్షలు, అంటే 3,25,000 పై చిలుకును మనం కాళ్ళు చేతులు వేయగలిగాము అంటే అది దేవుడిచ్చినటువంటి వరంగా భావించాలి. మాకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కడు పేదవాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళకి ఆ పెన్షన్ అందుకొని దాని మీదే బతికేటటువంటి వారు తప్ప ఆర్థికంగా కొంచెం బలం ఉండేటటువంటి వాళ్ళు దీనికన్నా మెరుగైనటువంటి కాళ్ళకు వెళ్ళిపోతుంటారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వచ్చాయి ఇప్పుడు. మెరుగైన కాళ్ళు అంటే అర్థం ఏంటంటే కొంచెం దాంట్లో సోఫిస్టికేటెడ్గా అది కాలు వేసుకునేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, ప్రెజర్ ఏది ఉండకుండా ఉంటుంది. అటువంటి కాళ్ళు ఉండేటటువంటివి అవి ఒక్కొక్కటి ₹1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా కాళ్ళు ఉంటుంటాయి. సో మా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు ఏంటి అంటే ఆ కాలు ఒకవేళ అకస్మాత్తుగా ఆ కాలు ఆయన పడిపోయినా అది విరిగిపోదు, దాని మీద ఏమైనా వెహికల్ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని హెచ్డిపి పైప్తో తయారు చేసి దానికి కిందన పాదం అది అమర్చినటువంటిది. ప్రపంచంలోనే తేలికపాటి అతి తక్కువ ధరతో తయారు చేసేటటువంటి కాలు. అతి సామాన్యంగా కూడా దాన్ని వాడుకోవచ్చు. సంవత్సరంన్నర పై చిలుకున ఇది ఒక వ్యక్తికి పనిచేస్తూ ఉంటుంది.
3,25,000 మంది వచ్చారు అంటే వాళ్ళు ఇప్పటికీ కొంతమంది అయితే 10 సార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సంవత్సరంన్నర దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళ స్టంప్ సైజు అంటే ఆ కాలు తాలూకా మిగిలిపోయి ఉండేటటువంటి భాగం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. షుగర్ ఉండేటటువంటి వాళ్ళకైతే 6 నెలలకు ఒకసారి మార్చవలసి వస్తుంది. చిన్నపిల్లలకైతే సుమారు అది ప్రతి సంవత్సరం మార్చవలసి వస్తుంది. ఆ హైట్ బట్టి కిందని పాదం దగ్గర ఉండేటటువంటి మేకులు అవి కూడా ఇరిగిపోయినా కూడా దాన్ని మార్చవలసి వస్తుంటుంది, బెల్ట్ మార్చవలసి వస్తుంది. సో ఇక్కడ మాకు విశాఖపట్నం ఈ పరిధే కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇలాగ మనం బెల్ట్లు కాదు, రిపేర్లు కాదు, ఇవి చేసేటటువంటి సంస్థ అంత మునుపు అక్కడ విజయవాడలో సంస్థ ఉండేటటువంటిది. ఇప్పుడు ఎక్కడ మన నెల్లూరు దగ్గర నుంచే కాదు, తమిళనాడు దగ్గర నుంచి కూడా మనకి వస్తూ ఉంటారు. మనం ఇప్పుడు వేసినటువంటి కాళ్ళు చేతులు ఆంధ్రప్రదేశ్ ఒక్కరే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి ఎక్కువ శాతం ఉంటూ ఉంటాయి. దగ్గర సుమారు వాళ్ళకైతే ఒక 50,000-60,000 మంది వాళ్ళే వచ్చి ఉంటారు. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అది ఏంటి అంటే మన కాళ్ళు వేసుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పడం, వాళ్ళ ద్వారా వచ్చినటువంటిది. ఈరోజు కూడా ఒక ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు. ఎలాగంటే ట్రైన్లో మాకు ఇక్కడ కాళ్ళు వేసుకునేటటువంటి ఆయనకి ఇంకొక ఆయనకి కనిపించి ఆయన తీసుకొని వచ్చారు. అలాగా కొన్ని వేల మందికి మనం చేసేటటువంటి అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. దీనికి నా తల్లిదండ్రులు ప్రత్యేకంగా వారికి నేను రుణపడి ఉంటాను. తర్వాత చెప్పవలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మా కేవీ చౌదరి గారు. ఆయన ఈ సంస్థకు అన్ని విధాలుగా వెనకాతలో ఉండి నేనున్నాను అని చెప్పి ఆయన ఇక్కడ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్గా వచ్చినప్పుడు ట్రస్ట్ రిజిస్ట్రేషనే చేయలేదు మేము. ఆ రిజిస్ట్రేషన్ చేయడమే అది 2008లో చేయించాం. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ చీఫ్ కమిషనర్గా వచ్చిన తర్వాత దానికి ఇవ్వవలసినటువంటి సర్టిఫికేట్లన్నీ ఇప్పించి దానికి ATG 12 ఇప్పించి కొన్ని కంపెనీలు వాళ్ళతో కూడా CSR అనేటటువంటిది పెట్టి ఇక్కడ మనకి ఎడం పక్క ఉండేటటువంటి బిల్డింగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చారు, కుడి పక్క ఉండేటటువంటి HPCL వాళ్ళు ఇచ్చారు. అలాగే ఈ అవయవాలకు ఎన్నో క్యాంపులు అవి కూడా మనం ఇక్కడ నిర్వహించి ఆ క్యాంపులు కూడా చేయడం ద్వారా కూడా చాలామందికి మనం ఈ అవయవాలు ఇచ్చేటటువంటి భాగ్యం, వాళ్ళ అవసరాలు తీర్చేటటువంటి అది వచ్చిందని చెప్పి ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మొట్టమొదటి వాళ్ళు వచ్చినప్పుడు మనం కాళ్ళు చేయిస్తే తెలుసో తెలియకో వాళ్ళందరూ కూడా మీరు దేవుడండి అని కాళ్ళకి దండం పెట్టి వాళ్ళు నన్ను దేవుడిగా చూడడం, నేను కూడా నిజంగా దేవుడిని అనేసుకునేవాడిని. కానీ 4 రోజుల తర్వాత వాడు నెల్లూరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు కాలు ఇచ్చారు, నేను కాలు వేసుకొని నడుస్తున్నాను, నేను శుభ్రంగా నా పొలంలోకి వెళ్ళిపోతున్నాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అయ్యగారికి అని చెప్పి అక్కడ నుంచి వాడు 1 కేజీయో 2 కేజీలో విలువలు కట్టలేనటువంటి వంకాయలో, బెండకాయలో, దొండకాయలో, కూరగాయలో ఏదో ఒకటి మోసుకొని వస్తాడు. ఏమిరా మొన్నే వచ్చావు కదా, మళ్ళీ ఎందుకురా వచ్చేసావు అంటే, అయ్యగారు ట్రైన్లోనే మాకు ఎలాగా హ్యాండిక్యాప్డ్ భోగి ఉంటుంది కదండి, మీరు గుర్తొచ్చారు, నేను పొలంలోకి వెళ్తే మా ఆవిడతో అన్నాను పొలంలో కాయలు తీసిన వెంటనే వచ్చాయని, వెంటనే మోసుకొని వస్తూ ఉంటాడు. అలాగ కొన్ని వేల మంది అండి, వేల మంది వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఏమవ్వాలి? నాకు వాళ్ళు ఎవరో తెలియలేనప్పుడు మనం కాల్ వేసి నేను దేవుణ్ణి అయిపోతే వాడు అంత అభిమానంతో అన్ని జిల్లాలు దాటుకొని వాడు నాకు ఆ కూరగాయలు తెచ్చినప్పుడు, వాడు లేకపోతే ఒక బన్ను తెచ్చినప్పుడు, ఒక బ్రెడ్ తెచ్చినప్పుడు, ఒక గ్లాస్ తెచ్చినప్పుడు, లేదా వేసుకోవడానికి ఒక చొక్కా తెచ్చినప్పుడు జీవితాంతం నేనే వాడికి రుణపడిపోయి ఉంటాను. అంటే నేను ఎన్ని లక్షల మందికి వేస్తే అన్ని లక్షల మందికి నేను మ్యాక్సిమం ఎవడో 10% మర్చిపోవడం కాదు కానీ ఇవ్వకపోవచ్చు ఇన్ రిటర్న్, బట్ 99% మా అమ్మ చెప్తూ ఉండేది, ఒరే నువ్వు ఈ ప్రపంచానికి ఏది ఇస్తే నీకు అది వస్తుందిరా అని. కాబట్టి ఎప్పుడో తెలిసి తెలియక నేను స్టార్ట్ చేసిన ఒక 5-6 ఏళ్ళకి అనుకుంటాను నేను ఏదో నిజంగా ఏదో చేసేస్తున్నాను, నా డబ్బులు ఏవో నేను ఎంత దారబోసేస్తున్నాను, నాది ఇది, నా ఆస్తిది ఎంతమందికి ఇచ్చేస్తున్నాను అని కాలర్లు ఎగరేసుకునేటటువంటి పరిస్థితిలో మా అమ్మ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పింది, నువ్వు ఇవ్వడం కాదురా నీకెవరు ఇస్తున్నారు. సో చెప్పి ఆ రకమైనటువంటి మార్గంలో నన్ను మా తల్లి చెప్పిన తర్వాత చూస్తే నాకు వెనక్కి తిరిగి చూసేసరికి ఎన్ని లక్షల మందికి, చాలామంది ఇక్కడికి దగ్గర మేము ప్రతి నెలలోని ఒకసారి నెల ఫస్ట్లోనో 2వ తారీఖునో ఒక 100 మంది బ్లైండ్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కళ్ళు కనిపించవు, ఏ ఊర్ల నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి దగ్గర ఒక 30-40 కిలోమీటర్ల దూరం నుంచి 2 బస్సులు 3 బస్సులు మారి వస్తుంటారు. వాళ్ళకి నేను ఇచ్చేటటువంటిది ఒక 100 రూపాయలు. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళది నాది ఈరోజు కాదు అనుకొని దండేసుకుంటే ఆ జంక్షన్లో వాడికి 500 వస్తాయి.
అయినా కూడా డాడీని చూడాలి, డాడీతో మాట్లాడాలి అని వాళ్ళందరూ నన్ను పిలిచేది డాడీ అని పిలుస్తారు. అంటే ఈ రకమైనటువంటి భాగ్యం ఎంతమందికి వస్తుంది? మనం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం పెడతాం, వాళ్ళకి కాళ్ళు ఇస్తాం, వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇస్తాం, ఇంకొకటి లేకపోతే ఇంకొకటి ఇస్తాం, డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తాం. కానీ విలువ కట్టలేనటువంటి ప్రేమను వాళ్ళు నాకు ఇస్తారు. కాబట్టి నేనేదో సంస్థ లేకపోతే ఒక టీవీ ఇంటర్వ్యూలోనో ఇంత పెద్దదే అంత గొప్పదే అని చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప, నార్మల్గా బిహైండ్ ద స్క్రీన్ చూస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రేమే చాలా గొప్పదై ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే 20 ఏళ్ళ క్రితం దగ్గర దగ్గర 2011 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. 10వ సంవత్సరం అనుకుంటా. నల్లేష్ బాబు అని ఆయన పుట్టినరోజు ఆ రోజు మేము ఆ పుట్టినరోజుకి మేము పెద్ద ఏదో ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. మా సంస్థకి అత్యధికమైనటువంటి ధనం వచ్చింది. ఎందుకంటే మాకు ఈ సంస్థ రన్ చేయాలంటే ఇప్పటివరకు 3 లక్షల మంది, అంటే ఆన్ అన్ యావరేజ్ 10,000 వేసుకోండి, అంటే దగ్గర దగ్గర 32 కోట్లు. కొంత నా ఆస్తి నా రూపంలో ఉండేటటువంటి నా సొమ్ము, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటిది నేను ఖర్చు పెట్టిన చాలా మటుకు ఈ ఈ ఈ సొసైటీలో ఉండేటటువంటి వాళ్ళందరూ, మా సురేష్ బాబు గారు, మా కుమార్ రాజా కన్స్ట్రక్షన్స్ కుమార్ రాజా గారు, వీళ్ళందరూ నాకు ఒక ఏటీఎం కార్డు లాంటి వాళ్ళు. ఎప్పుడూ నా అవసరాన్ని వాళ్ళే తెలుసుకొని వాళ్ళు వేసేస్తుంటారు. అలాంటి స్థితి వరకు వచ్చాము అంటే మేము మర్చిపోకూడదు మా సంస్థకు వచ్చినటువంటి హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్. ఆ రోజు ఆ బర్త్డే పార్టీ అవుతుండగా ఒక ఆయన వచ్చి మా నల్లేష్ బాబుని పిలుస్తున్నాడు. నల్లేష్ బాబు గారు ఏంట్రా ఉండరా ఒక నిమిషం అని ఉండు అని వారించాడు. నేను కూడా ఆగమన్నాను. లేదు వాడు ఆగటం లేదు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏంట్రా అని, వాడు కొంచెం తాగడం అలవాటు. ఏంటబ్బా అని చెప్పి కొంచెం కోపంగా వాడి దగ్గరికి వెళ్ళి తన్నే అంత చెయ్యిపోయి వాడి మీద చెయ్యెత్తులోపు వాడు లెపర్సీ వాడనమాట. సో ఆ 2 చేతులతోటి వాడు ఇలా 2 చేతులు పెట్టి వాడు ఇలాగ మాకు చూపించేసరికి ఏంట్రా అన్న, అయ్యగారు మీరు నాకు కాల్ ఇచ్చారు, లైఫ్ ఇచ్చారు, నేను ఎప్పటివరకు కూడా నేను తాగేసి ఆ చర్చి దగ్గర విశాఖపట్నం దగ్గర ఉండేటటువంటి ఈనాడు దగ్గర ఉండే చర్చి, ఇన్ఫాంట్ జీసస్ చర్చి దగ్గర అడుక్కుంటూ ఉండేవాడిని. నేను అడుక్కొని తాగేసేవాడిని. కానీ ఈ నెల రోజులు నేను అడుక్కోకుండా మీ గురించి ప్రార్థన చేసి ఆ చర్చిలో ఈ డబ్బులు తీసుకొచ్చాను మీకు గిఫ్ట్గా అని చెప్పి వాడు ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఆ 16 రూపాయలు 15 రూపాయల కాయిన్స్ మేము అలాగే పెట్టుంచాం ఇప్పటివరకు. అదే మా సంస్థకి హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్, అంటే పెద్ద డొనేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనస్సుతోటి ఇచ్చాడు వాడు. ఒక వ్యక్తిని యేసుప్రభు ఆపలేనటువంటి తాగుబోతువాడిని, లేదా ఒక అయ్యప్ప స్వామి ఆపలేనటువంటి తాగుబోతువాడిని, లేకపోతే ఇంకో మతంలో ఉండేటటువంటి వారు విశ్వాసాలు కూడా ఆపలేనటువంటి వాడు ఇంకొక వ్యక్తి ఈ సంస్థలో ఉండేటటువంటి కాల్ తయారు చేసినటువంటి ఆయన మీద ప్రేమ అభిమానంతో మందే మానేశాడు అంటే నిజంగా అదొక పెద్ద అద్భుతం అని చెప్పి మా సంస్థకి అతిపెద్ద డొనేషన్ కింద మేము అది ఒక పట్టం చేసి ఒక ఫ్రేమ్ కట్టి పెట్టించున్నామన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనస్సు ఉంటేనే మనం మార్గంలోకి వెళ్ళగలం సార్. మనకు ఉండాలి, మనం చేయాలి. లేకపోతే మనం ఈ పనులు చేస్తున్నాము అంటే డబ్బులు అనేటటువంటిది చాలా తక్కువ పర్సంటేజ్. ప్రపంచంలోనికి తెలియంది ఏంటి అంటే అన్నీ డబ్బుతోటే జరుగుతాయి అనుకుంటే ఈరోజు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చినటువంటి ఆర్టీవీ వాళ్ళకి మనకి ఉండేటటువంటి సంబంధం. అలాగే ఎందరో మంది ఈ సంస్థను కొంచెం ముందుకు పెడదాం, నలుగురికి ప్రోత్సహిద్దాం, నలుగురికి చెప్దాము అని చెప్పి తక్కిన పాత్రికేయులు ఎవరైనా వచ్చినటువంటి వారందరూ కూడా ఈ డబ్బులు ఇక్కడికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి సిబిసిగా చేసినటువంటి కేవి చౌదరి గారు, నరసింహప్ప గారు, రిటైర్డ్ కమిషనర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ కమిషనర్స్, వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరికీ ఏ డబ్బులు ఇస్తే వస్తారు? సెంట్రల్ మినిస్టర్లు. సో వాళ్ళకి ఇక్కడ ఉండదు. వాళ్ళకి పోనీ సెంట్రల్ మినిస్టర్ అంటే ఎక్కడో ఉండేటటువంటి ఆయన, పొలిటికల్గా పోనీ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు అంటే వేరు, ఎక్కడో ఉండే ఢిల్లీలో ఉండేటటువంటి ఆయన ఇక్కడికి రావాల్సినటువంటి పని ఏముంటుంది? ఆయన ఒరిస్సాలో ఎంపీ. ఆయన ఆస్తి చూస్తే టీవీలో ఇచ్చినటువంటిది ఒక సైకిలు, 4 జతలు బట్టలు అని చెప్పి ఇచ్చినటువంటి ఆయన వచ్చే మాకు పక్కన ఉండేటటువంటి మా గురుదేవ హాస్పిటల్ 6 ఏళ్ళ క్రితం ఆయన ఓపెన్ చేశాడు. సో ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకు అంటే జగదీష్ బాబు చేసే పని గొప్పదని కాదు, వాళ్ళు మెచ్చి, వాళ్ళు ఇష్టపడి, వాళ్ళు ప్రేమించి, నన్ను ఆదరించి మనల్ని ఈ రకంగా ప్రోత్సహించడం, లేకపోతే వాళ్ళు చెప్పడం అనేటటువంటిది దానివల్ల మనం ఇన్ని సంవత్సరాలు నిర్విరామంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎంతమంది ఈ సంస్థ మీద
ఏదైనా అనకూడని మాటలు అన్న, ఆర్టీఐలు వేసిన, ఇంకొకటి చేసిన, అవన్నీ కూడా చిన్నవైపోయాయి దేని ముందు, నన్ను ఆదరించేటటువంటి మనుషుల ముందు. సో నేను ఇబ్బందులు పడలేదు అని నన్ను అందరూ అభిమానించే లేకపోతే ఇంకోటే చేశారు అన్న. నా మీద కూడా బోల్డని ఆర్టీఐలు వేశారు, బోల్డన్ని రాళ్ళు వేశారు. సహజం, ఉంటాయి, ఎందుకంటే అందరూ ఈ సమాజంలో ఒకే రకంగా ఉండరు కదండి. కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. కాబట్టి మా అమ్మ చెప్పినటువంటి సత్యాన్ని నేను ఎక్కువ నమ్ముతాను. ఈ లోకాన్ని మనం ప్రేమించగలిగితే లోకమే నీదైపోతుంది. లోకాన్ని మనం ప్రేమించలేకపోతే లోకం చాలా దూరం అయిపోతుంది. మన దగ్గర ఉండే చేతిని మనం ప్రేమించకపోతే, మనం టాయిలెట్కి వెళ్ళిన తర్వాత కడుక్కోకపోతే ఈ చెయ్య మనం దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. మనం రోజు పొద్దున్న మార్నింగ్ బ్రష్ చేసుకోకపోతే నోరుకి దూరంగా ఇంకొకరి దగ్గర ఉండవలసి వస్తుంది. సో మనం దాన్ని ప్రేమించి వాటిని చేసుకుంటే అవే మనకు దగ్గరగా ఉండేటప్పుడు, మనకు సంబంధం లేనటువంటి ఒక ఊర్లో ఉండే ఒక చిన్న కుక్క, దాన్ని మనం హలో హాయ్ అని అన్న వెంటనే ఆపేసి తోకూపుతూ ఉంటుంది. ప్రేమించగలిగితే మనకి ప్రపంచమే కాదు, ఈ సృష్టి మందైపోతుంది అనేటటువంటిదే ఈ సంస్థ బాగా ఎక్కువగా నాకు ఒక పాఠం కింద ఇచ్చింది. ధన్యవాదాలు. ఓకే, ముఖ్యంగా చూస్తే మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి సంస్థకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? చూస్తూ ఉంటే సంవత్సరానికి అట్లీస్ట్ ఖచ్చితంగా ఒక్కసారైనా ఖచ్చితంగా వస్తారు, విజిట్ చేస్తారు, ఆయనకి తోచినది ఇక్కడ వచ్చి డొనేట్ చేస్తారు. అసలు అంత సత్సంబంధం ఏముంది ఆయనకి ఇక్కడ ఈ సంస్థకి? చెప్పాలంటే వెంకయ్యనాయుడు గారు ఈ సంస్థకి చాలా ఆత్మీయమైనటువంటి సంబంధం. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు హెచ్ఆర్డీలో కూడా ఆయన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉండేటప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి ఫ్యాప్సీ ఆ అవార్డుకి నన్ను రికమెండ్ చేసి నాకు అవార్డు ఇచ్చి మేమిద్దరమే ఆ రోజు ఆయన చెప్పారు కూడా, నాతో పాటు ఒక చిన్న సింపుల్గా చొక్కా వేసుకొని ఒక చిన్న ప్యాంటు మామూలుగా ఉండేటటువంటి వ్యక్తి జగదీష్ నేనే ఇలాగున్నది స్టేజ్ మీద అని చెప్పి అంత గుర్తింపుతో ఉండేటటువంటి ఆయన మా చౌదరి గారు రికమెండేషన్ తోటి ఆయన మేమంటే ఎంతో ప్రేమిస్తారు. ఆయనకి మా గోశాలంటే చాలా ఇష్టం. నడవలేని స్థితిలో కూడా మొన్న 5 ఫ్లోర్లు ఎక్కేసి మళ్ళీ దిగిపోయి ఇక్కడ మొన్నే రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ఏదో రకమైనటువంటి విలువ కట్టలేనటువంటి ప్రేమను ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే అటువంటి వ్యక్తులు ఇక్కడ రావడానికి కారణాలు ఏమంటారు? అంతగా ఎడిక్ట్ అవడానికి ఎటువంటి ఇక్కడ సంగతి ఉందంటారు? చూస్తూ ఉంటే మేము చూసాం ఇప్పుడే, సామాన్యులు, చాలా పేదవాళ్ళు, ఎవరు కూడా చూస్తే కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు, పుట్టుకతోనే మూగ చెవుడు వాళ్ళకి కూడా ఎక్కడైతే చెవులు వినిపిస్తున్నాయి, మాటలు వస్తున్నాయి అని చెప్తారు. అది వాస్తవేనా? ఇప్పుడే మన రాజా అని చెప్పి ఇక్కడే ఉంటాడు, ఆ అబ్బాయి ఇక్కడే పనిచేస్తూ ఉంటాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తాడు. పుట్టుకతోటి మూగా చెవుడు, స్కూల్లోని కూడా మూగా చెవుడు స్కూల్లో చదువుకున్నాడు. ఓన్లీ సౌగ్యాలు తప్ప ఏవి రావు. వాడిని మేము ట్రైన్ చేసాం. వాడికి మా పెదాళ్ళు తాలూకా ఆ కదలికని చెప్పి వాడికి అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే అనేటటువంటి భాషను వాడికి నేర్పి వాడితో మాట్లాడగలిగేటటువంటి ఆ పరిస్థితి తీసుకొచ్చాం. ఇది ఎందుకు అంటే, నా సొంత మేనలుడే, మా అక్క కొడుక్కే అసలు స్టోన్ డెఫ్, వాడికి అసలు వినిపించదు. రైల్వే మన ఇంజిన్ తాలూకా సౌండ్ కొట్టినా కూడా వాడికి వినిపించదు, ఆ చెవులు మిషన్లు తీసేస్తే. అటువంటి వాడు బీడీఎస్ చేసి ఇప్పుడు మా హాస్పిటల్ ఎండి తనే రన్ చేస్తున్నాడు. కాబట్టి తనలో అంత మనిషిలో ఏదైనా మనం చెయ్యగలము అంటే మనలో ఉండేటటువంటి ఆ వైకల్యం అనేటటువంటిది అడ్డురాదు. అది నేను స్వయంగా చూసి 2 చేతులు లేని వాళ్ళు చేత బళ్ళు నడిపించడము, 2 కాళ్ళు లేని వాళ్ళని శబరిమల తీసుకొచ్చి నడిపించుకొని శబరిమల తీసుకొచ్చి దర్శనాలు చేసుకొని తీసుకురావడం, తిరుపతి నడుచుకొని వెళ్ళి మళ్ళీ రావడం, ఎవరితో 2 కాళ్ళు లేని వాళ్ళతో, 2 చేతులు లేని వాళ్ళతో. ఇవి సాధ్యమా అని అంటే వాళ్ళలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యం గొప్పది. నేను చేసింది ఏముంటుందో, కాలు ఇస్తాను, నాతో పాటు రా అని చెప్తే ఏదో రాను పోను ఛార్జీలో లేకపోతే భోజనం పెడతాను. కానీ తనకు ఉండాలి, నేను వేశారు మా అయ్యగారు వేశారు, ఆయన నన్ను పిలుస్తున్నాడు, నేను ఆయనతో పాటు వెళ్ళాలి అని తన మనసులో దృఢంగా ఉండగలిగితే, ఎస్, ఈరోజు రోజుకి 2-3 వేలు సంపాదించేటటువంటి వ్యక్తులు కూడా ఈ 2 కాళ్ళు లేని వాళ్ళని మేము తయారు చేయగలిగామంటే మా సంస్థ కాలు వేసి వదిలేదు. కాలు వేసిన తర్వాత మా చౌదరి గారు చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పునర్జీవం, వాళ్ళు మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు బతికేటటువంటి ఆ సదుపాయాన్ని, అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా మేము వాళ్ళని తయారు చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి
నిర్వాహకులు అయితే ఒకటే చెప్తూ ఉన్నారు. ఇదైతే చిన్న పూరి గుడిసెలో ప్రారంభమైనటువంటి ఈ ట్రస్ట్ ఈరోజు సుమారుగా 3,25,000 మంది పైచిలకు ఈరోజు కృత్రిమమైనటువంటి అవయవాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను చెప్తున్నాను. వాస్తవమే అని చెప్పడమే కాదు, అది 100% వాస్తవం. ఎందుకంటే ఈ రోజుల్లో కాళ్ళు చేతులు లేకపోతే ఏమీ చేసుకోలేని పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి కూడా చిన్న భిన్నంగా ఉంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఆ కుటుంబానికే ఒక పోషణగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే కొంతమందిని ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వారికే ఇక్కడే ఉపాధి కల్పిస్తూ ఇక్కడే ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ప్రముఖులు కూడా ఈ ట్రస్ట్ని అయితే పూర్తిగా వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇయర్లీ చూసుకుంటే ముప్పవరపు వెంకయ్య నాయుడు కంటిన్యూగా ఈ యొక్క సంవత్సరానికి ఒకసారైనా సరే ఈ యొక్క సంస్థకి అయితే వస్తూ ఉంటారు. వచ్చి తనకు తోచింది ఇక్కడ చేస్తూనే వెళ్తూనే ఉంటుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికైనా సరే ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ట్రస్ట్ని అనేది మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అయితే పలువురు తల చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందంటూ కూడా మరోవైపు చెప్పొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి.